అవన్నీ అసలు కాదు. మీదేదో పట్టు చీరల వ్యాపారం గట్టా బాగా అసలు లక్షల్లో, కోట్లలో జరిగే అయ్యో! అలా వ్యాపారం ఏం నుంచి లేదండి. ఐ కమ్ ఫ్రమ్ సినిమాల్లోకి హంబుల్ బిగినింగ్స్. సినిమాల్లోకెలా? నేను యాక్చువల్లీ నాకు నేను 'పాగల్' చేశాను. ఇఫ్ యూ నో యెస్. 'విశ్వాస్' సార్. యెస్. యాహ్! యాహ్! సో, ఆ ప్రొడ్యూసరే నాకు ఈ సినిమాకి రిఫర్ చేశారు. అసలు నేను ఈ సినిమాకి ఓకే. అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా వచ్చావు? నాకు ఎందుకనిపించిందని? 'పాగల్' వాళ్ళు రీచ్ ఔట్ అయ్యారండి నాకెందుకు అనిపించిందంటే, నాకు ఆ! ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అయినా, డాన్స్ అయినా ఓకే. చాలా ఇష్టం. ఓకే. సో, నేనెప్పుడు కాన్షియస్‌గా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎందుకంటే నాకు తెలీదు ఇక్కడ ఎలా మీ ఉంటుంది. అమ్మగారు, నాన్నగారు ఒప్పుకున్నారా? స్టార్టింగ్‌లో కొంచెం భయపడతారు గదండీ! దే వర్ స్కేర్డ్ కానీ సపోర్ట్ ఇట్స్ ఓకేలే మేమున్నాము. లెట్స్ డూ జాగ్రత్తగా ఉందాము. వాటెవర్ ఇట్ ఈస్. విల్ ఓకే. ఫేస్ ఇట్ అన్నట్టు. సరే ట్రై చేస్తుంది. అప్పటికి జనరేషన్ ఇప్పుడు ఇంత మారిపోయింది గదండీ! గ్లోబలైజేషన్ వచ్చేసింది. హ్మ్. ఫిల్మ్స్ కానీ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అందరి ముందుకి రావడం అనేది కార్పొరేట్ స్టైల్ వచ్చేసింది రైట్. సినిమాకి. ఎగ్జాక్ట్‌లీ. కార్పొరేట్ స్టైల్ వచ్చింది. సో, కొంచెం ధైర్యం వచ్చింది అంటే పేరెంట్స్‌కి. ధైర్యం ఇప్పుడు సోహెల్‌తో చేసావు కాబట్టి పూర్తిగా ధైర్యం వస్తది. ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే సోహెల్ నిర్మాతగా కూడా ఈ సినిమాకి నిలబడ్డం కోట్లు, కోట్లు పెట్టాడు లోపల నుంచి. ఆ! మీ అందరూ కలిపి తీయాలిప్పుడు. యెస్. ఆ కోట్లు బయటికి. సోహెల్ కోట్లు. ఆడియన్స్ తీయాలి. అదే ఆడియన్స్ ఇవ్వాలి. నేను తీసుకోవాలి. సో, నా కోసం కాకపోయినా సార్ ఆహ్, ఐ కెన్ ఎర్న్ ఫ్రమ్ అనదర్ ఫిల్మ్ అండ్ ఆల్. బట్ పాషా అని చెప్పేసి గ్లోబల్ ఫిల్మ్స్ హి స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ దిస్ గ్లోబల్ ఫిల్మ్స్. హి ఈస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హి డోంట్ హావ్ క్రోర్స్ ఆఫ్ మనీ విత్ హిమ్. అదేలే. So he want to complete this movie in 3 crores, but eventually ఒక మాకు ఒక అనుకున్న బడ్జెట్‌లో అవ్వదు మీకు తెలిసిందే. సో ఇట్స్ అరౌండ్ లైక్ 4.7 to 4.8 వరకు అయింది. సో అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన కూడా చాలా కష్టపడి ఇది చేశాడు. ఆయనను చూసి నేను నాకేందంటే నో హీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హి ఈస్ నాట్ ఎ రిచ్ అండ్ ఆల్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ నుండి లేకపోతే ఫుల్ కోట్ల రూపాయల ఆస్తి నుండి రాలేదు. సో హీ బిలీవ్డ్ ఆన్ మీ అండ్ హీ బిలీవ్డ్ ఆన్ ద స్క్రిప్ట్. హీ బిలీవ్డ్ ఆన్ ద టీమ్. వచ్చాడు. సో మళ్ళీ బ్యాక్ స్టెప్ ఆయన ఏం చేద్దాం టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు నేను ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఈవెన్ ఐ వాంట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్సో సార్ సేమ్ థింగ్. బట్ దట్స్ మై ఫీలింగ్ సార్. అంటే ఒక చిన్న బాధ. ఏంటిదంటే ఇట్స్ నాట్ బాధ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇల్లు ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా అనేది నాకు నా కొడుకు అట్లా జనరేషన్ ఎంత మారినా కూడా ఈ సినిమా అనేది ఉంటుంది. ఇదే నా ప్రాపర్టీ అని చెప్పేసి ఫీల్ అవుతా నేను. సో సో అందుకని యూ ఆల్సో స్టేక్ చేసావా? యాహ్! అంటే నేను ఎందుకు చేసిందంటే దేర్ ఇస్ ఎ రీజన్. నన్ను నమ్మి ఆయన డబ్బులు పెట్టినప్పుడు ఆయన సినిమాని నమ్మిండు, నన్ను నమ్మిండు. నేనెందుకు నమ్మొద్దు? బై బై నిన్ను నువ్వెందుకు నన్ను నమ్ముకోకూడదు? నేనెందుకు నమ్ముకోవద్దు? సినిమాని ఎందుకు నమ్ముకోవద్దు నేను? నేను సినిమాని నమ్ముకున్నోడు, ఈ ఫీల్డ్‌ని నమ్ముకున్నోడు ఎవ్వరైనా గూడా బ్యాక్ స్టెప్ ఇంతవరకు ఎవ్వరెళ్ళలే. నేను గూడా ఎళ్ళను సార్. ఈడనే ఉంటా. అనుకున్నది సాధిస్తా విత్ దిస్ మూవీ. అదే బూట్ కట్ బాలరాజు. బూట్‌కడ బాలరాజు. అంత బలం